హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ నడుస్తున్నాయి అనమాట. దానివల్ల డిలే అయిపోతుంది. ఎనీవేస్, ఈ వీడియో అంతా ఏంటంటే మేము ఇంటికి బాల్కనీలోని కొత్త సెటప్ కింద ఫౌంటైన్ పెట్టాలని అనుకున్నాం అనమాట. అంటే ముందు నుంచి అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు కొంచెం దానికోసం తెలుసుకొని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేసి అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఈ ప్లేస్ని ఇన్స్టాగ్రామ్లో చూశాను. చాలా రీల్స్ చూసిన తర్వాత దాన్ని కొంచెం ఫాలో చేశాను అనమాట. అంటే ఆ ఇన్స్టా ఐడిని ఫాలో చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి ఉంటారు అని చెప్పి ఉంటారో ఉండరో కనుక్కొని అప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. యాక్చువల్లీ ప్లాన్ అయితే ఏంటంటే వెళ్ళి ఎంక్వైరీ చేసి 1-2 ప్లేసుల్లో చూసిన తర్వాత ఓకే చేద్దాం అనుకున్నాము. సో బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా, విపరీతమైన ట్రాఫిక్ ఉంది. కాకపోతే మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే గుంజూరు. సో అదేంటంటే కొంచెం విలేజ్ ఏరియా లాంటిది. సో మా బెంగళూరు అంటే మేము ఉంటున్న ప్లేస్ నుంచి కొంచెం దూరం పడుతుంది. తర్వాత ఏమవుతుందంటే కొంచెం విలేజ్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. అందుకే ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఓన్ వెహికల్లో ట్రావెల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. పైగా ఏంటంటే మాకు అడ్రస్ కూడా తెలియదు. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి ఆటో ప్రిఫర్ చేసాం అనమాట. ఎందుకంటే ఎంత చిన్న గల్లీ అయినా దూరిపోతుంది కాబట్టి. సో అందుకని నేను మా హస్బెండ్ వెళ్తున్నాం, పిల్లల్ని ఇంట్లో ఉంచేసాం అనమాట. ఎందుకంటే వెళ్ళిన తర్వాత అక్కడ మనం సెలక్షన్కే టైం పడుతుంది, ఎంత టైం అవుతుందో తెలియదు. పైగా ఏంటంటే లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెద్దగా ప్లాన్ చేసుకోవడానికి పిల్లలు ఉంటే మనకి ఏంటంటే ఇవన్నీ ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఈ టైం భోజనం పెట్టాలి, ఈ టైంకి వీళ్ళకి వాటర్ ఇవ్వాలి. సో ఈ జంజట్ అంతా లేకుండా వాళ్ళని ఆరాంగా ఇంట్లో ఉండమని చెప్పి నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాము. కొంచెం విలేజ్ ఏరియా అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. కొంతసేపు ఏంటంటే అక్కడ మాకు రైల్వే గేట్ అది పడడం వల్ల కొంచెం లేట్ అయింది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి నేను ఇన్స్టాలో చూసినట్టుగా ఆర్చ్ అది మాకు కనిపించింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్సైట్ అయి ఉన్నాను. నేను ఏం తీసుకుంటాను ఏంటనేది తెలియదు. అంతా కూడా ఏంటంటే ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూసి మంచిగా రేట్స్ అవి బార్గెన్ చేసుకొని తీసుకోవాలని అయితే ఇంట్లోంచి బయటకు బయలుదేరాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఎంటర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఎలా అనిపించిందంటే ఏదో మన సినిమా సెటప్లోకి వచ్చేస్తాం కదా, జగదేక్ వీరుడు అదిలోక సుందరి ఆ టైప్లో మూవీస్కి ఏమైనా సెటప్కి వస్తే ఎలా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద స్టోన్ కార్వింగ్స్ తోటి బుద్ధ స్టాచ్యూస్, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. చాలా నాకు ఏమంటే కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్లా అనిపించింది కాసేపటి వరకు. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా డీటెయిల్స్ కనుక్కోవడం, ఒక్కొక్కటి దాని వేరియేషన్స్ తెలుసుకోవడం. ఇక్కడ ఏంటంటే ఫైబర్వి అలాగే స్టోన్ కార్వింగ్ ఇవి రెండు ఉన్నాయి. సో ఫైబర్వి ఏంటంటే మీకు కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి, స్టోన్ కార్వింగ్వి ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి స్టోన్ మీద చెక్కుతారు కాబట్టి, అంటే శిల్పాలు అంటారు కదా అవి. సో ఫైబర్వి ఏంటంటే నార్మల్ ఫైబర్తో మోల్డింగ్స్లో రెడీ చేస్తారు. సో అవి లైట్ వెయిట్ ఉంటాయి. స్టోన్ కార్వింగ్ ఏంటంటే కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి అన్నమాట. సో అవి కొంచెం ఒక మనిషి ఎత్తలేరు. సో కొంచెం ఒక 4-5 కావాల్సి ఉంటుంది ఎత్తడానికి. సో స్టోన్ కార్వింగ్ మనకి లైఫ్ ఎక్కువ వస్తాయి. ఇంకా ఫైబర్ అంటే వాళ్ళు చెప్తున్నారు ఎండలో పెట్టినా ఏం కాదని, కాకపోతే మనం కొంచెం లైఫ్ వచ్చేవి తీసుకోవడం మంచిది కదా. సో అందుకు నేను అలాంటివే చూస్ చేసుకోవాలనుకున్నాను. ఈ స్టాచ్యూ శివుడిది చూడగానే నాకు ఒళ్ళు జలజరించింది. ఎగ్జాక్ట్గా రియలిస్టిక్గా ఉంది. ఫేస్ చూడండి, ఈ సన్లైట్లో పడి అలా రియలిస్టిక్గా కనిపిస్తుందో, అచ్చు శివుడు కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఒక్కసారి గూజ్ బంప్స్ వచ్చాయి నాకు. ఇంకా లోపల చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. వావ్, బాగున్నాయి కదా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. वो नहीं चाहिए, छोड़ो, वो तो नॉर्मल हो गया ना. इतना दूर आए तो इतना यूनिक पीसेस है, देखो कोई भी सेलेक्ट करो. रेट ज़्यादा बता रहा है. अभी डिसाइड करो कि
దగ్గర ఫైబర్ ఉన్నాయి, అలాగే స్టోన్ కార్వింగ్ కూడా ఉన్నాయి. ఫైబర్వి ఆల్మోస్ట్ స్టోన్ కార్వింగ్ కొంచెం వేరియేషన్లో ఉన్నాయి ప్రైస్. మిగతా అంతా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేస్ అది కూడా మంచిగా పెద్ద కార్వింగ్ చేసి ఉన్నాయి. ये कौन सा मटेरियल है? ये आपको कमर्शियल फाइबर में मिलेगा। बाहर जो है स्टोन कास्टिंग मिलेगा। स्टोन मतलब मार्बल? स्टोन डस्ट, स्टोन कास्टिंग। स्टोन कास्टिंग, ओके। वो कास्टिंग में क्रश करते हैं, स्टोन को क्रश करके मोल्ड में डालते बोर्ड है ना, हैं। सेल्फ कार्बन मोल्ड में ओके। सही बोल रहे हैं, ये बड़ा लगाएंगे ना उतना ही स्पेस आगे का ऑक्यूपाई करेगा। बड़ा चीज़ तो स्टार्ट में लगना। कमल भी नहीं आएगा। कमल में ये सही रहता है। वो क्या बोलते हैं, दिखने में अच्छा लगेगा। ये स्क्वायर राउंड अच्छा नहीं लगेगा ना। आपका वहाँ पे रेक्टेंगुलर अच्छा लगेगा। आपका वॉल जो है रेक्टेंगुलर वॉल है, हाँ, तो नीचे रेक्टेंगुलर यही अच्छा लगेगा। ऐसा वाला। ये जो ड्रॉप है रेक्टेंगुलर इतना दूर से आया, बहुत ज़्यादा ही लोग आ रहे हैं। ఎంతంట? बड़ा साइज ఎంత? 38,000 फुल सेट। कोई ट्रांसपोर्टेशन मुश्किल नहीं है। मतलब ये कितना हाइट का होगा? ये 3 फीट प्लस है। अभी आप 3 फीट प्लस का रेट बता रहे हैं। ये इसके नीचे हमको एक्चुअली तो ये दिखेगा नहीं, ये ना थोड़ा नीचे हो जाएगा, इसके नीचे कुछ लग सकता है। अभी देखिए वो वहाँ का बुद्धा है ना, जैसे वो लोटस पे हैं, ये भी लोटस पे है। मतलब हाइट है ना, वो बड़ा सा है। उनकी साउंड वो वैसे हाइट चाहिए हमें। देखिए एग्जैक्टली हमारा दीवार ऐसा ही दिखेगा। जना फाउंटेन मत लीजिए, ओनली स्टैचू ले लीजिए। अच्छा, పాట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బుద్ధాలు ఉన్నాయి. సైజెస్ చూసారా, ఎక్సలెంట్ సైజెస్. కలర్ కాంబినేషన్ అది సూపర్గా ఉంది. ఐఎమ్ బ్లెస్డ్ టుడే. వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. సూపర్ సూపర్. ఈ పడుకున్న బుద్ధ చూడ చాలా బాగుంది. అక్కడ పాట్స్ ఉన్నాయి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. లోటస్ లోటస్ చూపిస్తుందండి. ఇలా ఉన్నాయి లోటస్. చాలా డెలికేట్గా ఉన్నాయి, ఊపుతున్నాయి. అంటే లైట్ వెయిట్, చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఏం కొనుక్కెళ్తానో తెలియదు కానీ అన్నీ బాగున్నాయి. బుద్ధాలు అయితే టూ నైస్. శివుడి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి అంటే రియలిస్టిక్గా ఉన్నాయి అసలు. ఫేస్ అది కూడా. గణేష కూడా బాగుంది. గణేషది కూడా ఫౌంటైనే, ఈశ్వరుడిది కూడా ఫౌంటైనే. ఈ పైన హోల్ వచ్చింది కదా, ఆ పైన హోల్ వచ్చింది, దాంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. ये सब वो हाथ वाला कितना अच्छा है, देखो. वो क्या बैठने का सीटिंग है? वो बाहर के लोग हाँ, अच्छा अच्छा, बाहर टेबल है स्वामी. बैठ सकता है क्या इसमें? हाँ, वो देखो हाथ बनी है ना उस पे बैठने का. हाँ बेस्ट। ऊपर देखो, ऊपर और है कितना का वो? बार चेयर्स. ఎంత यार रेट तो सही से लगाओ। ఎంత 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 14,000 14,000 అంటే ఒక్కొక్క చైర్ చక్క. बिल कर देगा यार, ये आइटम कर। ఈ లోటస్లో ఫైబర్ వంట, ఫైబర్కి కూడా ఫౌంటైన్ ఇచ్చారు, అంటే వాటర్ ఫ్లో రావడానికి. ఫైబర్ చాలా డెలికేట్గా ఉంది, ఊపిపోతుంది. కానీ ఫైబర్వే. చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది బోట్ మోడల్లో వచ్చింది. सबसे अच्छा वो चेयर था. ये 2.5 फीट आया है। ये कितना है, ये कितना बड़ा है? ये आपका 42 इंच आया है, ऑलमोस्ट 3.5 फीट. ये भी 3.5 फीट आया है। टोटल हाइट 4 फीट। ओके.
ఇదిగోండి ఇక్కడ ఉంది చైరు. సమయం చైరు. ఇదేంటి పావులా ఉంది, ఇది పట్టుకోవడానికి కూడా భయమేస్తుంది. ఏంటిది, నెంబర్లు కూడా ఉన్నాయి. ये कितना पड़ सकता है? एक पीस पेड़ नहीं है क्या? जोड़ा नहीं है? नहीं नहीं, मैं चेयर सोचा में जोड़ा होना चाहिए. जोड़ा का प्राइस बता रहा था, सोचा था. अच्छा ये బాగుంది ఇది చైర్. 4500 అంట ఒక చైర్. ఇది కూడా అదే, అంతా వుడ్ ఫినిషింగ్వి, ఫైబర్ కాదు ఇది. 100 kg బుద్ధ స్టాచ్యూ 120 kg. టోటల్ బుద్ధ స్టాచ్యూ కింద నుండే బేస్ కలిపి 120 kg వస్తుందంట. అంటే ఇది స్టోన్ కాబట్టి, స్టోన్ అంటే మార్బుల్ అది ఇది కాదు, స్టోన్ అంట. స్టోన్ని ఇలా కార్వింగ్ చేస్తారంట. సో వాటిలో ఉండే కలర్స్ ఇవే. నాకు ఎందుకో గోల్డ్ నచ్చింది. చూద్దాం ఫైనల్గా తీసుకునే టైంకి ఏం తీసుకుంటామో తెలియదు. ప్రస్తుతానికి సెలెక్ట్ అయితే చేస్తున్నాము. ఇలా ఫౌంటైన్లో వాటర్ వస్తుంది అనమాట. వచ్చిన వాటర్ అందులో పడుతుంది. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్. కావాల్సిన కలెక్షన్స్ ఉన్నాయి. ఫైబర్లో కూడా ఉన్నాయి, లైట్ వెయిట్ అనమాట ఫైబర్ అంటే. సో అప్పుడు ఇలా వస్తాయన్నమాట చూడడానికి. ఇలా వాటర్ పడుతున్నాయి. ఇలాంటి కూడా ఉన్నాయి. ఇది కూడా బాగుంది. అదైతే ఎక్సలెంట్గా ఉంది. బుద్ధ పడుకొని రిలాక్సింగ్ బుద్ధ. ఫేస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా ఇలాంటి ఫేసెస్, వాటిపై నుంచి కూడా వాటర్ వస్తుంది. బాగున్నాయి. వీళ్ళ దగ్గర కార్వింగ్ మెటీరియల్ అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా సూదింగ్గా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఇవన్నీ చూస్తూ. फिर धूप में रखेंगे तो गल जाएगा ना? नहीं, ये सब है ना, ये सब फाइबर है ना, ये सब आउट ऑफ कमर्शियल फाइबर है. फाइबर है. तो ये हैवी वेट आता है. हाँ. ये आपका कास्टिंग है. कास्टिंग है, एक कलर, दो कलर, एक ब्लैक है. और ये कलर है. वो वॉल पे जचेगा? आपका ब्लैक है ना, सीमेंटेड कलर टाइप है. जैसे वो आप देख लो, आपका वो कलर ये कलर अलग है ना. हाँ. सेम कलर नहीं है ना. नहीं, तो कोई भी नहीं. इसमें फ्लावर नहीं आता है क्या? स्क्वायर है ना ये, इसमें वो कमल नहीं आता है. वाला चाहिए. कमल नहीं आता. ఆప్షన్ లేదా అయితే రౌండ్ లేదంటే ఇలాంటి స్క్వేర్ తీసుకోవాలంటే. కలర్ తీసుకోవాలి అంటే ఫైబర్లో వస్తుందంట. స్టోన్ ఫినిషింగ్లో అయితే ఫైబర్లో రాదంట. ఇలాంటి ఫినిషింగ్ వస్తుంది. అచ్చా గోల్డ్ మే నీ హై క్యా? అడుగు వేసే నెట్ కూడా డిఫరెంట్గా ఉంది. పామ్. అంటే పెద్దగా ఇండివిజువల్ హౌస్ ఉండి బాల్కనీస్ లేదంటే లాన్ ఏరియా ఇలా గార్డెన్ టైప్ ఏమైనా ఉంటే ఇలాంటివన్నీ పెట్టించుకుంటే బాగుంటుంది. చిన్న హౌసెస్ టైప్ కూడా ఉన్నాయి చూడండి. ఈ చిన్న చిన్న హౌసెస్ టైప్ ఉన్నాయి. వీటిలో లైట్లు పెట్టుకోవచ్చు అనమాట. వీటిలో కూడా ఫైబర్వి స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. ये सब पत्थर है ना? అన్నీ స్టోన్ ఫినిషింగ్ ఏదంటే కార్వింగ్. ఇదేదో ఉంది చూడండి, ఇలా పెయింట్ వేస్తాడేమో నాకు తెలిసి, మనం అడిగిన దానికి. ఇలా లోటస్లు కూడా వేసుకోవచ్చు చక్కగా. మంచి లుక్ వస్తుంది బుద్ధా దగ్గర ఫౌంటైన్కి.
బాగుంది. ఇలా పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకుంటేనే బాగుంటుంది. బ్యాగ్ ఇచ్చాను. అలాగే కదా కూర్చుంటారు మామూలుగా భారీ బార్ చైర్స్. కంఫర్ట్ ఉందా? సింగిల్ లెగ్లో హ్యాండిల్ చేయాలి. కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఉంది. కాలు పెట్టుకోవాలి కదా అయితే. ఇది తీసుకుని ఎక్కడ పెడతారు? బాగుంది చేయాలి. నాకే సరిపోయిందంటే గణేష పల్టీ కొట్టింది. పల్టీ కొట్టింది గణేష. లాఫింగ్ బుద్ధ. చేతుల్లో ఏమైనా పెట్టుకోవచ్చు, కీ చైన్స్ అలాంటివి. పెద్ద చేతులు కూడా ఉన్నాయి. ఇంట్లో చిప్స్ వేసి సర్వ్ చేస్తే బాబాయ్ వేరే లెవెల్లో ఉంటుంది మన క్రియేటివిటీ. అలా ఉంటుంది మనతోటి. ఎగ్ షేకర్స్ మేము పిల్లలకి ఇవే ఇస్తాం. ఎగ్ షేకర్ సౌండ్ రికగ్నైజేషన్ చాలా డిజైనర్ వేర్గా ఉంది. ఇది కూడా 200 అంట. బాబాయ్ పావులోడు ఊదేది. ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫ్లూటు, కోస్టర్స్. ఇది వుడ్ ఫినిషింగ్లో ఎలిఫెంట్ టేబుల్, సెంటర్ టేబుల్. ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ స్టాండ్ తోటి. ఇవన్నీ ఫిష్ ఎక్వేరియం. ఈ గ్లాస్ని ఈ షేప్లో మెల్ట్ చేసేసి దీంట్లో పెట్టేశారనమాట. దీంట్లో ఫిషెస్ వేసుకోవచ్చు. వీళ్ళు ఒకటి వేసినట్టున్నారు, చూపిస్తాను. ఇవ్వండి, ఇందులో ఫిష్ వేసారు వాళ్ళు. లోపల ఫిషెస్ ఉన్నాయి. ఇవి యాష్ట్రేలా కూడా వాడుకోవచ్చు. ఎలా అయినా మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఇలా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ అవే అన్నమాట. కలర్స్ కూడా ఉన్నాయి. బ్లూ కలర్. దానికి వుడెన్ స్టాండ్. వీటిని కూడా ఇలా మెల్ట్ చేశారు. ఇది సైజ్ కూడా పెద్దవి చిన్నవి కావాల్సిన సైజులో ఉన్నాయి. ఇవి చాలా పెద్దవి. ఇవి 2 వచ్చాయి ఇన్ఫ్యాక్ట్. కింద పైన బాగుంది. ఎవరికైనా గృహప్రవేశం గిఫ్టింగ్కి వాటికి ఇలాంటివి ఇవ్వచ్చు. ఇది ఏదో ఊరు అమ్మవారు అలా ఉన్నాయి చూడడానికి. ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో తెలియదు కానీ గుళ్ళో అయితే పెట్టచ్చు. చైనీస్ బెల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వుడెన్ ఫినిషింగ్వి చాలా ఉన్నాయి. ఇవేవో ఇంకో కలర్ డిఫరెంట్ అమ్మవారిలో ఉన్నాయి. వుడెన్ ఫినిషింగ్ అంతా కూడా ఇలా చేస్తారంటే దీంట్లో బేస్ చేయడానికి నేను మెల్ట్ చేస్తున్నాను. అది బాటిల్ హోల్డర్. ఇదా ఇదా కలబెట్టారు బాటిల్ ఇలా పట్టుకుంటారు. ఇది తీసుకున్నాను. నేను పెద్ద బాటిల్ హోల్డర్, చిన్న బాటిల్ హోల్డర్ తీసుకున్నాను. బాగుంది. 300 పైన బాగున్నట్టు ఏం లేదు. మీరు బర్డ్స్ మాత్రం తీసుకోవాలి. ఐ వాంట్ ఇట్ 1200 అంట. 1200 అంట. చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, అన్ని రకాల సైజు ఉన్నాయి. ఇంకా చిన్నది 1000 రూపీస్ అంట. 1200, 1500 బెస్ట్. హైట్ కూడా కట్టుబట్టి పెట్టచ్చు. హ్యాంగింగ్ కూడా బాగుంటుంది. బాగా కదా బాగుంది కదా. ఎంత దీని ప్రైస్ కనబడట్లేదే. ఇక్కడ ఉంది. ఉందా?
ఎంత 2000 అయితే నేను తీసుకోండి చెట్లు వేసుకుంది డబ్బు చెప్పులు వేసుకుంటే క్యాప్ పెట్టుకుంది అంటే 1800 ఉంటాయి. ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఫైజర్ది 6000 చిన్న చిన్న బుడ్డలు కూడా ఉన్నాయి. మీరాబాయి బుట్ట ఫేస్ బాడీ తీసుకున్నాను కింద ఇమేజ్ యోగా చేస్తున్నాను. ఇది క్యాండిల్ హోల్డర్ది బుట్ట కూడా క్యాండిల్ హోల్డర్ ఉందండి. గిఫ్టింగ్ పర్పస్కి బెస్ట్ ఇది. చిన్న చిన్న గుడ్డలు చైనీస్ గుడ్డలు మా గుడ్డలు ఇండియన్ గుడ్డలు అమ్మమ్మ లక్క పడతారు బొమ్మలు ఆడించారు కదా అలాంటివి లక్క పడత బొమ్మలు లక్క బొమ్మలు కరెక్ట్. మా మమ్మీ ఆడుకునేదంటే ఇలాంటి బొమ్మలు తోట. కాకపోతే ఇలాంటి ఈజిప్ట్ బొమ్మల్లో ఉన్నాయి. ఇది ఏంటో ఇది జింకేనా అదేంటిది డిఫరెంట్గా ఉంది. జింక కాకుండా ఉన్నట్టు నేను తీసుకున్నాను. పెళ్ళిళ్ళకి పసుపు దంచేదేమో కదా. డెకరేటివ్ పీస్ గొప్ప వాళ్ళ ఇంట్లో దొంగలను కూడా ఇలాంటి మంచి కర్రతో కొడతారంట. దొంగను కొట్టడానికి కూడా డిజైన్ అండి. అదేం సినిమా అది అదేం సినిమా కాంతారా యాంటిక్ మిర్రర్. ఇదంతా ఫినిషింగ్ యాంటిక్. ఇది కూడా చిన్న చిన్న బాత్రూమ్ చిన్న కాంతారా బేబీ కాంతారా. ఇప్పుడు జపనీస్ బుద్ధ దగ్గర జపనీస్ బుద్ధ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నారు. జపనీస్ బుద్ధ 1,40,000 ఉన్నారు వారి ప్రైస్. గోమాత బాగున్నాయి ఇక్కడ ఫౌంటైన్స్ అన్ని వుడెన్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి. వుడెన్ ఫినిషింగ్లో ఉన్నాయి. బాటిల్ స్టాండ్ వుడెన్ అది కూడా. ఇక్కడ బుద్ధ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్తో సహా వస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్టోన్ అది అంటే మనకి ఇప్పుడు టైల్స్ వస్తాయి కదా అలాంటిది. ఇది మొత్తం తీసుకుంటే 85,000 పడుతుంది. మొక్కలా ఉంది బ్యాంబూ మొక్క. సో ఇలా వాటర్లో పెంచుతున్నారు. చాలా బాగుంది. ఫ్రెష్ ఆకులు వస్తున్నాయి. ఇటు కూడా పెట్టారన్నమాట చక్కగా. చాలా పొడవుగా బ్యాంబూ ట్రీ అనుకుంటా. చాలా చోట్ల వేశారు వీళ్ళు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, చాలా వేశారు. అక్కడ ఉన్నాయి. ఎంట్రన్స్లో అంతా వేశారు. బాగా బాగున్నాయి చూడడానికి. మరీ కక్కుర్తి అయిపోయి ఆయన అడిగాను కూడా. ఇక్కడ కట్ చేసి వేసేస్తే వాటర్లో వచ్చేస్తాయంట. సో అడిగాను 1-2 కట్ చేసి ఇమ్మని. నాకు చాలా ఉన్నాయి మీ దగ్గర. మొక్కలు చూస్తే పిచ్చి కదా మనకి. ఆయన కట్ చేసి ఇస్తున్నారనమాట. थोड़ा लंबा काटिए ना, लंबा डालते हैं नहीं चाहिए.
ये इतना यहाँ तक सोई लाना है, जैसे सोई में डालना है, सॉइल में डालना है। डालना है और सोई तो अभी आपने सॉइल में पानी डाल के रखा है। ये है ना, तो ऐसे आपको वेट रहना है, नीचे रहना है, ऐसा हाँ पूरा वाटर ही रहना है। हाँ इसमें आपको ये पूरा डाल देना है यहाँ पे, ओके ओके ठीक है। हाँ हाँ तो आपको 1 मंथ 1.5 मंथ के बाद प्लांट है। प्लांट आ जाएगा। इसमें फूल वूल कुछ आता है क्या सिर्फ? थैंक यू भैया। ఫ్రీ 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 చవక చవక చవక. ఇవి మొక్కలు వాటర్లో వేస్తే వస్తాయి. ఇక్కడ నాకు చెట్టు చూస్తుంటే ఈ ఫ్లవర్ కనిపించింది. ఇదేంట అనుకుంటున్నారు? అయ్యో నేను తెచ్చాను కదా ప్లాంట్, దాన్ని ఏమంటారు, ఆర్చిడ్ ఫ్లవర్స్. ఎస్, అది చూస్తే ఎక్కడుందా అని చూస్తే ఇలా ఈ చెట్టుకి ఇక్కడ తగిలించేసింది. ఓ మై గాడ్, ఎంత చక్కగా పెరుగుతుందో చూడండి. ఫ్లవర్ ఎంత మంచిగా, లీవ్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్లవర్ కూడా ఎంత మంచిగా ఓపెన్ అయిందో. నేను ఎంత కష్టపడి దాన్ని ఇంట్లో పాట్లో పెట్టి చక్కగా పెంచుతుంటే పెరగటం లేదు. ఇది ఒక చెట్టు చూడండి, చూపిస్తాను చెట్టుని. ఇది చెట్టు, ఆ చెట్టుకి మధ్యలో ఇలా పెట్టేసరికి కట్టేసరికి తాడేసి దానికి ఇది చక్కగా పెరిగేస్తుంది. వావ్, సూపర్గా ఉంది ఈ టెక్నిక్. ఏదో అంటే ఈ చెట్టు బలం కూడా దీనికి అద్దుతుందేమో. సూపర్ నైస్ ఐడియా. చూడండి ఎలా కట్టారు తాడులతోటి, ఇక్కడ ఒక తాడు, ఇక్కడ ఒక తాడు. తీసేసుకున్నాము కావాల్సినవన్నీ. ఇప్పుడు బయలుదేరిపోతున్నాము ఇంక ఇంటికి. నైస్ ప్లేస్, విజిట్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్. పడతాయా? మొహాలు ఎర్రగా అయిపోయింది మొత్తాన్ని. పని వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాగున్నాయి అన్ని, తీసుకున్నాం కావాల్సినవన్నీ. ఈ వీడియోలో బహుశా నేను చూపించకపోవచ్చు, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అన్నీ మీకు ఏం కొన్నానని చూపిస్తాను. ప్రస్తుతానికి ఆటోలో చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇంతనమాట ఇవాళ బ్లాగ్కి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అడుగుతుంది బ్లాగ్ అప్పుడు టచ్. బాయ్.